2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాము. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది మనకి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తారు మనకి. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతాము. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని చూసిన వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతాము. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని కూడా పూజించాలి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలలో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించుకోండి. తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసుకొని స్వామివారి పటానికి వేసుకోండి. లేదంటే తులసి దళాలైనా పెట్టవచ్చు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోండి. ఇంట్లో మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించినా సరిపోతుంది. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుతూ పూజ చేసుకోండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించుకోవాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుండి బయటికి వస్తే 7 జన్మలు చేసిన పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుందని చెప్తారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ ఆ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యం కూడా లభిస్తుందని చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగేలా చూసుకోండి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అంటారు. అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని తినాలి అని చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమోటాలను అస్సలు తినకూడదు అంటారు. సుగంధ ద్రవ్యాలకు అంటే మసాలా దినుసులకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తినకూడదు. మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది మనకి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్న వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం కూడా ఉంది.
వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని అయితే సేవించండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది మనకి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంలో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలండి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇంట్లో దరిద్ర దేవత వస్తుందని చెప్తారు. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం చేసేవాళ్ళు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో కోయకూడదు. ముందు రోజే మీరు తులసి ఆకులను కోసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి పూజకైతే. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు కూడా ఆడకూడదు. ఎందుకండి అంత బాధ? చక్కగా ఆ రోజు మొత్తం ఆ శ్రీమన్నారాయణ కానీ వెంకటేశ్వర స్వామిని కానీ కృష్ణుని కానీ తలుచుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. అబద్ధాలు ఆడాల్సిన అవసరమే ఉండదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాత నమస్కారం చేస్తే సరే, మీ సంపద రెట్టింపు అవుతుంది. పరమేశ్వరుడు హలాహలాన్ని భక్షించిన రోజు కూడా ఈ రోజు.